హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లోకేష్ టాక్స్. పుష్ప 2 నుంచి అయితే నేను ఒక సాంగ్ వచ్చింది భయ్య. మరి ఆ సాంగ్ ఎలా ఉంది? పుష్ప 1లో కన్నా 2లో ఉన్న సాంగ్ ఎంత మెస్మరైజింగ్ చేసింది. మరి పుష్ప 1లో ఊ అంటావు అనే పాట కన్నా పుష్ప 2లో కిస్ కిస్ కిసిక్కే అనే పాట ఎలా ఉంది, దీనికి రెస్పాన్స్ ఎలా ఉంది అని మరి చూద్దామా? అయితే ఫుల్ వీడియో చూడండి. మన ఛానల్ కి మీరు కొత్తగా వచ్చుంటే కిందున్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ఆల్ ని నొక్కి పెట్టుకుని ఉంచుకోండి. మీకు నేను అందించే ప్రతి వీడియో మీ ముందుకు వస్తుంది. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేయించుదా, లైక్ షేర్ అండ్ కామెంట్. మరి వీడియోలోకి పోదామా? పోసి 1లో చూసుకుంటే సినిమా చాలా బాగుంది. 1కి తగ్గ ఆ విజువల్స్ గానీ, ఎంగేజింగ్ సీన్స్ గానీ, ఎమోషనల్ సీన్స్ గానీ, క్లైమాక్స్ గానీ, ట్విస్ట్ గానీ, పుష్ప గురించి ఎంత మాట్లాడినా తక్కువనండి. మరి అలాంటిది నిన్న 2 చాలా హ్యాపీగా ఉన్నారు. సో చూడాలి పుష్ప 1లో చూపించిన ఆ మాస్, ఆ మ్యాడ్నెస్, ఆ ఎమోషన్స్ అన్ని పుష్ప 2లో ఎంతవరకు క్యాచ్ చేస్తాయి, సినిమా ఎలా ఉండబోతుంది అన్నది. పుష్ప 2లో కిస్ కిస్ కిసిక్ అనే సాంగ్ మన క్యాసా మొదలు పెడతాడండి. పార్టీకి అందరూ వచ్చున్నారుగా, ఇప్పుడు తీరా ఫోటో కిసిక్ అని సాంగ్ మొదలవుతుందండి. సో మ్యూజిక్ విషయానికి వస్తే రాక్ స్టార్ డిఎస్పి దేవిశ్రీ ప్రసాద్. సో నాకెందుకో రాక్ స్టార్ అనగానే అనిరుద్ధే గుర్తొస్తుందండి, కానీ మన తెలుగులో మాత్రం డిఎస్పి. ఆయన మంచి మ్యూజిక్ ఆల్బమ్స్ ఇచ్చారు, కానీ ఇప్పుడు ఎందుకు కొత్తగా అంత ఎంగేజింగ్ గా, అంత అట్రాక్టింగ్ గా ఇవ్వలేకపోతున్నారో నాకైతే అర్థం కావడం లేదు. అంటే లిటరల్లీ నేను సాంగ్ విన్నాను, ఒక 5 టైమ్స్ విన్నాను. కిస్ 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 అనే సాంగ్ ఒక 5 టైమ్స్ విన్నాను. సో అందులో నాకు నిజంగా ఏవో కొన్ని బీట్స్, ఆ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కడో అక్కడ ఏదో కొన్ని సాంగ్ లో యూజ్ చేసినట్లుగానే, అంటే సేమ్ మనం ఏదో విన్నట్టుగానే ఉంది. కొత్తగా క్రియేటివ్ చేసి కంపోజ్ చేసినట్టుగా పెద్దగా నాకేమనిపించలేదు, కానీ కొన్ని బీట్స్ అయితే నాకు నచ్చాయి, చాలా బాగున్నాయి. ఈ సాంగ్ ని నేనేమి స్పాయిల్ చేయడం లేదండి, జస్ట్ నా రివ్యూ చెప్తున్నా. మరి లిరిక్స్ విషయానికి వస్తే చంద్రబోస్ గారు చాలా సినిమాలకు మంచి పాటలు రాశారు. ఐటమ్ సాంగ్స్ కూడా కొన్ని లిరిక్స్ ఏంటంటే చాలా అట్రాక్టింగ్ గా ఉంటాయి. అంటే ఊ అంటావు కూడా మరి ఆయనే రాశారు. అలాగే ఇప్పుడు కిస్ కిసిక్ కిసిక్కే నాకు తెలిసి పుష్ప 1లో ఉన్న ఎవరైతే ఉన్నారో కంపోజర్స్, లిరిసిస్టులు, తర్వాత ఇంకా కొరియోగ్రాఫర్స్, మొత్తం పుష్ప 1 టీం అంతా పుష్ప 2కి పనిచేసి యాజ్ యూజువల్ గా మళ్ళీ ఇచ్చారని తెలుస్తుంది. సో చంద్రబోస్ గారు లిరిక్స్ పరంగా కొంచెం డిసప్పాయింట్ చేశాడు భయ్య. అంటే కిస్ కిస్ కిసిక్ అనే ఒక పోస్టర్లు ఇచ్చేగానే సో సాంగ్ లో శ్రీలీలకి పెట్టారు. సో శ్రీలీల పర్ఫార్మెన్స్ వచ్చి పర్లేదు, డాన్సింగ్ క్వీన్ బానే ఉంది. మరి ఫుల్ సాంగ్ లో ఎలా చేస్తుంది, సమంత అంత ఊపేస్తుందో లేదో మరి చూడాలి. ఇంకా కొరియోగ్రఫీ విషయానికి వస్తే గణేష్ ఆచార్య పుష్ప 1లో ఊ అంటావా అనే పాటకి ఒక ఊపేసాడండి కొరియోగ్రఫీ కంపోజింగ్ లో. మరి కిస్ కిసిక్ అనే సాంగ్ కి ఎంతవరకు హైప్ ఇచ్చాడంటే చూడాలి. అంటే పుష్ప 2లో కూడా సేమ్ పెద్దగా స్టెప్స్ ఏమీ లేకుండా అలా సాంగ్ అయితే వెళ్ళింది, కానీ పుష్ప 1లో లిరిక్స్ బాగున్నాయి, కొరియోగ్రఫీ బాగుంది, సెట్స్ బాగున్నాయి, సిస్టమేటిక్ గా అంత ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేసే ఆ సెట్ కూడా బాగుంది, కాస్ట్యూమ్స్ బాగున్నాయి, డిజైనింగ్స్ బాగున్నాయి, అన్ని బాగున్నాయి. మరి పుష్ప 2లో కిస్ కిసిక్ అనే సాంగ్ వస్తే నాకు తెలిసి సెట్ పరంగా సూపర్ వైబ్ ఉంది. ఇంకా కొరియోగ్రఫీ గణేష్ ఆచార్య గారి గురించి చెప్పాలంటే ఈ సినిమాకి కూడా ఆయన చాలా యూనిక్ స్టెప్స్ ఇచ్చినట్లయితే నాకు తెలుస్తుందండి. అంటే ఈ స్టెప్స్ ఏంటంటే మనం ఒక్కసారి చూస్తే మనం ఈజీగా క్యాచ్ చేయలేం. అంటే రిపీటెడ్ గా సాంగ్ వినేసరికి, రిపీటెడ్ గా సాంగ్స్ లో ఉన్న ఆ విజువల్స్, ఆ స్టెప్స్ చూసేసరికి మనకి ఆటోమేటిక్ గా అది క్యాచ్ అయ్యి మన మైండ్ లో ఇంకుంటుంది. ఆయన ఏం చేసినా సరే చాలా ఎంగేజింగ్ గా, చాలా ఎగ్జిక్యూటివ్ ప్రాసెస్ గా చేస్తారు. మొన్న రీసెంట్లీ రిలీజ్ అయిన దేవర సినిమాలో ఆయుధ పూజ సాంగ్ చేశారండి. లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చాయి. నిజంగా ఆయుధ పూజ సాంగ్ కి రాక్ స్టార్ అనిరుద్ధ్ ఎలా మ్యూజిక్ సావగొట్టాడో గణేష్ ఆచార్య గారు అంతే ఎగ్జిక్యూట్ గా, ప్రాపర్ గా, మాస్ గా కంపోజ్ చేసి ఫ్యాన్స్ కి ఒక పండగ వాతావరణం తెచ్చారు. సో ఇంకా మనం సాంగ్ లోకి వెళ్తే ఐటమ్ సాంగ్స్ అనగానే మనకి ఒక చిన్న వైబ్ వస్తుంది. వైబ్ తో పాటు ఆ సెలబ్రిటీ అట్రాక్టింగ్ అటెన్షన్ మనం క్యాచ్ చేసే అంత ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ని వాళ్ళు క్యాచ్ చేసి దానికి తగ్గట్టుగా డిజైన్ చేస్తారు. సో ఇంకా మొత్తం సినిమాలో ఆ పాట చూస్తేనే మనం ఒక ప్రాపర్ సాటిస్ఫై పాయింట్ కి రాగలం. లిరిక్స్ పరంగా కొంచెం చాలా ఇబ్బందిగా అనిపించింది. ఎంగేజింగ్ గా రాయొచ్చు, ఇంకా మంచి లిరిక్స్ రాయొచ్చు అని నాకు అనిపించింది. ఇవి కూడా ఏంటంటే బాగున్నాయి. ఫైనల్లీ పుష్ప 2 నుంచి కిస్ కిసిక్ అనే సాంగ్ వచ్చింది. అది మీకు ఎలా అనిపించింది కమెంట్ రూపంలో తెలియజేయండి. మీరు మన ఛానల్ కి ఇప్పుడే విజిట్ చేస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లోకేష్ టాక్స్.